దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. సమస్యల్లో నుండి తప్పించి మనలను ఎంతగానో హెచ్చించడానికి ఇష్టపడే మన దేవుని బట్టి మనం ఎంతగా అతిశయిస్తూ ఉన్నాం. ఆయనకే ఘనత. ఈరోజు దేవుని వాగ్దానం హగ్గయి 2:19. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. ఈ గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ప్రభు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఇది మొదలుకొని నీవెప్పుడైతే దేవుని బిడ్డగా అంగీకరింపబడి ఆయన బిడ్డగా జీవిస్తావో, ఆయన అడుగు జాడలను వెంబడించి ఆయన సన్నిధి కొరకే కనిపెట్టుకుని ఉంటావో, అది మొదలుకొని నీ ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి మొదలు పెడతారు. ఆశీర్వాదం అనేది మానవుల వలన జరిగేది కాదు. ఆశీర్వాదం ఎంతో గొప్పది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ జీవితంలో వింత కార్యాలు జరుగుతాయి. వ్యాధి బాధల్లో స్వస్థతలు, కష్టాల్లో విడుదల, నెమ్మది పొందుతావు. సర్వాధికారి అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తూ నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఎవ్వరు కూడా నీ ఆశీర్వాదాన్ని అడ్డగించలేరు, దాన్ని తప్పించలేరు. దేవుని బిడ్డ, నీవు దేవునితో నడిచినప్పుడు నీ ప్రభు నిన్ను హెచ్చించబోతున్నారు. ఇది మొదలుకొని నీవు దేవునితో నడవడానికి ఆరంభించినది మొదలుకొని నీ జీవితాంతం వరకు కూడా నిన్ను చేపట్టుకుని నడిపించి ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పుడుకు నరుడు కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, నీ కన్నీళ్లు తొడవబడుతున్నాయి, నీ కష్టాలు తీరిపోతాయి, నీకు అశాంతిలో శాంతి కలుగుతుంది. నీ ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నావా? అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. నీవు కృపను పొందుకుంటావు, ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటావు, హెచ్చులోనికి వస్తావు. అంచెలంచెలుగా ప్రభు నిన్ను హెచ్చించబోతున్నారు. అపవాది వేసే అగ్ని బాణాలకు భయపడకండి. శత్రువైన సాతాను చిన్న చిన్న సమస్యలు కలిగిస్తాడు, కానీ వాడు మనల్ని ఏమీ చేయజాలడు. ప్రభు అయిన క్రీస్తు వారి చేతుల్లో నీవు ఉంటే ఆయన నిన్ను హెచ్చిస్తారు, దీవిస్తారు, మేళ్లతో నింపుతారు. ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా నీ చేయి విడిచిపెట్టరు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవా, అవును ప్రభా, నీ బిడ్డలుగా మేము ఉండడానికి ఇష్టపడితే నీవు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, నీవు కృప చూపే దేవుడు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. కష్టాల్లో బాధల్లో ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి. ఎవరే సమస్యలు ఉన్నారో విడిపించండి. యేసునామములో ప్రతి కీడు తొలగిపోవును గాక. బిడ్డలకు మేలు దయచేయండి ప్రభువా. దేవదేవులతో నింపండి. సర్వ మానవాల్ని మీ కృపతో నడిపించండి ప్రభువా. మీ జనాంగం అనేక మంది ప్రజలు మిమ్మల్ని వెంబడిస్తున్న బిడ్డలకు ఆశీర్వాదాలు ఇచ్చి, సర్వ ప్రజలకు ఆశీర్వాదాలు ఇచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.